ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటను మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటివరకు పాటలు పాడి మిమ్మల్ని మహింపరుచుకున్నాను. నేను అలాగే వాక్య భాగంలో వెళ్తూ ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని నాకు దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల శక్తిని దయచేయండి. నేను మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. ఆయన ప్రతివానికి ఏం చేస్తున్నారు? వాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవాన్ని ఇస్తున్నారు. మనం దేన్ని వెతకాలి? మహిమను ఘనతను అక్షయతను వెతకాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం. మనిషి కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును. ఏం చేస్తున్నారు ఇక్కడ యేసుప్రభు వారు? తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. మహిమ గలవాడే తన తండ్రి మహిమని మనకేం చేస్తున్నాడు? ఆ మహిమ మనం చూపడానికి రాబోచున్నాడు. తన తండ్రి మహిమతో దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? యవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 19వ వచనం. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆయన నామం ఎలాంటిది? మహిమగల నామం. ఆ నామాన్ని మనం ఏం చేయాలి? నిత్యము స్తుతించాలి. ఆ నామాన్ని మహిమపరచాలి. ఆ మహిమగల నామాన్ని మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటే మనకి దేవుడు మనకి కృప చూపుతాడు. ఆయన మహిమ ఎలా ఉంది? భూమి అందంతటా నిండి ఉంది. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును కాక. అంటే ఆయన నామం మనం ఈ భూమి అందంతటా నిండి ఉంది కాబట్టి ఆయన నామాన్ని మనం ఎప్పుడు స్తుతించాలి, మహిమపరచాలి. మనం దేన్ని వెతకాలి? మహిమని వెతకాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునేనా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునేది. దైవత్వం లేని దాన్ని ఎవరైతే పూజిస్తున్నారో, ఏ దేవతలను అయితే పూజిస్తున్నారో వారు ఎప్పుడైనా వాళ్ళ దేవతలు మార్చుకున్నారా? దేవుడు అడుగుతున్నాడు. దైవత్వం లేని దాన్నే వాళ్ళు మార్చుకోవటం లేదు. నా ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడు ఏమంటున్నాడు తన ప్రజల గురించి? నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకుంటున్నారు. ఎక్కడికి మార్చేస్తున్నారు? తమ ప్రయోజనం లేని దానికి, క్షయమైన దానికి మార్చేస్తున్నారు. దైవత్వం లేని దాన్నే వాళ్ళు మార్చుకోవటం లేదు. అందులో ఏమి లేదు, దానివల్ల ఏ ప్రయోజనం లేదని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్నే మార్చుకోకుండా దాని అందే వాళ్ళు లక్ష్యం ఉంచి దాన్ని పూజించి దాన్ని కొనియాడుతున్నారు. మహిమగల నానామాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు దేనికో అక్షయమైన దాన్ని ఏం చేస్తున్నారు? క్షయమైన దానికి మార్చేస్తున్నారు. నా మహిమను పట్టుకెళ్ళి మీరు ఎక్కడో దాన్ని పెట్టేస్తున్నారు. మహిమని మీరు కోల్పోతున్నారు. మీ కంటి ముందు దైవత్వం లేని దాన్నే వాళ్ళు అంత గొప్పగా వాళ్ళు పూజిస్తుంటే, దాన్ని అంత గొప్పగా వాళ్ళు కొనియాడుతుంటే మీరేం చేస్తున్నారు? నా మహిమను పట్టుకుని వెళ్ళి దేనికో ఆపాదిస్తున్నారు. దాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. వెతకవలసిన వారు ఏం చేస్తున్నారు? దేనికో ఆపాదించి దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం.
ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడి. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? ఆయన చీకటి కమ్మ చేయక మునిపే. యేసుక్రీస్తు వారు రాకడలో ఏమవుతుంది? చీకటైపోతుంది, ఈ భూమి అంతా లయమైపోతుంది. ఆ చీకటి రాక మునిపే, మీ కాలు చీకటి కొండలకు తగలక మునిపే, మీ వెలుగు కొరకు మీరు కనిపెట్టుచూ ఉండగా దాన్ని గాఢాంధకారంగా చేయక మునిపే. మీరు వెలుగు గురించి కనిపెడుతూ ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని గాఢాంధకారంగా చేసేస్తున్నాడు. ఆయన మహిమను మనం వెతకకపోతే, ఆయన మహిమను మనం కొనియాడకపోతే ఏం చేస్తున్నాడు దేవుడు? గాఢాంధకారంగా చేస్తున్నాడు. మీరేం చేయాలి? మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడాలి. ఆయన మహిమను ఎప్పుడైతే కొనియాడుతామో దేవుడు మనకి కృప చూపుతాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. పగలున్నంత వరకే ఎవరైనా దేవుని పని, దేవుని సత్క్రియలు చేయగలరు. చీకటైపోతే ఏం చేయలేరు, ఆయన పని చేయడానికి అవకాశం ఉండదు. ఆయన రెండవ రాకడలో ఏమవుతుంది? చీకటైపోతుంది. కాబట్టి మీరు పగలున్నంత వరకే ఆయన క్రియలు చేయడానికి మీరు పాటుపడండి. రాత్రి అయితే ఎవరు పని చేయడానికి అవకాశం ఉండదు. చేద్దామన్నప్పుడు ఏమవుతుంది? వీలుండదు, అవకాశం ఉండదు. ఇంకా మన చేతిలో అవకాశం ఉండగా, మన ప్రాణం మనకు ఉండగా దేవుడు ఏమంటున్నాడు? నా పని మీరు చేయండి, సత్క్రియలు ఏందో మీరు ఆసక్తి కలిగి ఉండండి, సత్క్రియలు చేయండి. రాత్రి అయిపోతే మీరు చేయడానికి అవకాశం ఉండదు, చేద్దామన్నప్పుడు వీలు కాదు. కాబట్టి మీరు పగలున్నంత వరకే మీరు పని చేయడానికి సిద్ధపడండి, అప్పుడు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యేసుప్రభు వారు ఏం చేశారు? ఇక్కడికి వచ్చి దేవుడు ఏదైతే మహిమ యేసుప్రభు గారికి ఇచ్చారో ఆ మహిమను మనకి యేసుప్రభు వారు అనుగ్రహించి వెళ్ళారు. ఆ మహిమను మనం ఎలా పొందుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులు అవుదుము. ఆయన మహిమ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో పాటు మనం శ్రమ పడాలి. శ్రమ పడితే మనకేమవుతుంది? మహిమ వస్తుంది. ఆయన ఏదైతే మహిమను మనకు అనుగ్రహించి వెళ్ళారో యేసుప్రభు వారు, ఆ మహిమను మనం పొందుకోవాలంటే ఆయనతో పాటు మనం ఆయన శ్రమ పడాలి. ఏ శ్రమనైతే మనకు అనుగ్రహించారో ఆ శ్రమ పడినప్పుడు మనకి ఆయన మహిమ మనకి వస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహింపరచుడి. మనం ఎలాగా కొనబడ్డాం? విలువ పెట్టి కొనబడ్డాం. ఊరికనే మనం కొనబడలేదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఇచ్చి, విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశారు? యేసుప్రభు వారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి? ఎవరైతే కొనుక్కున్నారో ఆయన్ని మనం ఎలా చేయాలి? మహిమపరచాలి. ఈ దేహాన్ని ఆయన కొనుక్కున్నారు కాబట్టి విలువైన రక్తాన్ని మనకిచ్చి, మన పాపాల నిమిత్తం దారబోసి మనల్ని కొనుక్కున్నారు కాబట్టి మనం ఆయన్ని ఈ దేహంతో మహిమపరచాలి. మీరు మహిమను వెతకమంటున్నాడు. తర్వాత ఘనత. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మన ఘనత రావాలంటే మనకి ఏం చేయాలి? మనం
వినయ మనసు కలిగి ఉండాలి. గర్వంతో ఉంటే తగ్గింపబడతాడు. ఎవని గర్వం వానినే తగ్గిస్తుంది. గర్వం ఉంటే ఎవరి గర్వాన్నే తగ్గిస్తుంది. ఎవరైతే వినయము కలిగి ఉంటాడో, వినయ మనసుకు కలిగి ఉంటారో వానికి ఘనత కలుగుతుంది అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మనం అది ప్రసంగి గ్రంథంలో కూడా చూడవచ్చు. 10వ అధ్యాయం 1వ వచనంలో, బొక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెం బుద్ధిహీనత ఉన్న ఏమైపోతుంది? ఘనత తేలిపోతుంది. మనకు కొంచెం కూడా బుద్ధిహీనత ఉండకూడదు. దేవుని ఘనపరచాలి, మహిమపరచాలి అంటే మనం దేవునిచ్చిన మహిమను మనం పొందుకోవాలి. దేవుడిచ్చిన ఘనతను మనం పొందుకోవాలంటే మనం వినయము కలిగి ఉండాలి, వినయ మనసు కలిగి ఉండాలి. ఏమాత్రం బుద్ధిహీనత ఉన్నా తేలిపోద్ది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ నశించిపోతున్న సువర్ణం అంటే బంగారము అగ్ని చేత ఎలాగైతే శుద్ధపరచబడుతుందో, దానికంటే అమూల్యమైన మన విశ్వాసం ఏం చేస్తుంది? శోధనల చేత పరీక్షింపబడి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు మనకేమవుతుంది? మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. యేసుక్రీస్తు వారి శ్రమల్లో మన పాలు పంపులు పొందినప్పుడు మనకి మహిమ కలుగుతుంది. శోధనలు తట్టుకున్నప్పుడు మనకి ఘనత కలుగుతుంది. ఆయన ఘనపరిచినప్పుడు మనకి ఘనత కలుగుతుంది. ఆయన మహిమపరిచినప్పుడు మనకి మహిమ కలుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమత్యమును ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అంటే ఈ క్షయమైపోయి శరీరము అక్షయతను ధరించుకోవాలంటే యేసుక్రీస్తు వారిని మనం స్వరక్షకుడుగా అంగీకరించాలి. ఆయన మాత్రమే తిరిగి దేహాన్ని లేపుతాడు, ఆత్మతో పాటు శరీరాన్ని కూడా లేపుతాడని ఆయన ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, ఎవరైతే ఉంచుతారో వారు క్షయమైన శరీరాన్ని అక్షయమైన దానిగా పొందుకుంటారు. ఈ మత్స్యమైన దాన్ని అమర్త్యముగా ఆయన తిరిగి లేపుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ అవకాశం దొరుకుతుంది. అక్షయతను మీరు వెతకండి అంటున్నాడు. మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవం వస్తుంది. ఎప్పుడు? సత్క్రియలు ఓపికగా చేయుచు. సత్క్రియలు ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటియే దేవుడి క్రియ అని వారితో చెప్పిన. దేవుని సత్క్రియలు అంటే ఏంటి? ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అదే దేవుని క్రియ. అంటే యేసుక్రీస్తు వారు నా సొంత రక్షకుడు, ఆయన యందే నేను విశ్వాసం ఉంచుతాను, ఆయన నన్ను తిరిగి లేపుతాడు, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను ఆయన రక్తాన్ని ఆశ్రయించి నేను పరిశుద్ధునిగా చేసుకుంటే దేవుడు నన్ను తిరిగి లేపుతాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అదే క్రియ. ఆ క్రియ ఎలా చేయలేదు? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు
తగిన క్రియలు చేయవలనని ఏం చేయాలి? దేవుని యందు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే ఏం చేయాలి? మారు మనసు పొందితే దానికి తగిన క్రియలు చేయాలి. ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అది క్రియల్లోకి వెళ్తుంది. ఆ క్రియలు ఎలా చేయాలి? మారు మనసుకు తగిన క్రియలు చెయ్యాలి. అవి సత్క్రియలు. దేవుని యందు మనసు ఉంచి దేవుని పేరట ఏ కార్యం చేసినా అది సత్క్రియలోనికి వస్తుంది. దేవుడు లేకుండా చేసింది సత్క్రియ అవ్వదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునను. ఇప్పుడు ఏం చేస్తున్నారు యేసుప్రభు వారు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశారు? విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, ఎవరైతే సత్క్రియలు చేయటానికి ఆసక్తి కలిగి ఉన్నారో వారిని మాత్రమే ఏం చేస్తున్నారు? ఆయన తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నారు. ఎవరైతే ఆయన నిమిత్తం తమకు తాముగా ఎవరైతే సత్క్రియలు చేయడానికి ముందుకు వచ్చారో వారిని ఆయన ఏం చేస్తున్నారు? ఆయన పవిత్రపరుచుకుంటున్నారు. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచకుండా తమకు తాము ఎవరైతే అర్పించుకుంటలేదో వారిని ఆయన ఎంత మాత్రము క్షమించడు. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో తమకు తాముగా ఎవరి వల్ల బలవంతంగానో ఎవరో చెప్పారనో ఎవరో రమ్మన్నారనో వస్తే దేవుడు వారిని అంగీకరించరు. తమకు తాముగా రావాలి. దేవుడు నన్ను లేపుతాడు, దేవుడు నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేస్తాడు, ఆయన రాకడలో నన్ను తిరిగి లేపుతాడు అని ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచి తనకు తానుగా ఎవరైతే సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఎవరైతే వస్తారో వారిని ఏం చేస్తున్నాడు యేసుప్రభు వారు? పవిత్రపరుచుకుంటున్నారు. పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుంటున్నారు. విలువ పెట్టి మీరు కొనబడిన వారు. మనం విలువైన వస్తువును కొనుక్కుంటే ఏం చేసుకుంటాం? మనం దాచుకుంటాం. అలాగే యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? మనల్ని ఎవరైతే తనకు తానుగా వచ్చి సత్క్రియలు చేయడానికి ఒప్పుకుంటారో వాళ్ళని ఏం చేస్తున్నారు యేసుప్రభు వారు? మొదట పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్న దాన్ని దాచుకుంటున్నారు. దాచుకోవడానికి ఏం చేశారు? ఆయన తనకు తానే మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి మన నిమిత్తం దాన్ని అర్పించారు బలిగా. అర్పించిన దాన్ని మనం ఎప్పుడైతే అంగీకరించి ఆయన నిమిత్తం మనం బ్రతుకుతామో ఆయన మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. తనకు తానే ఎవరైతే అర్పించుకుంటారో తమకు తామే ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారిని మాత్రమే ఆయన పవిత్రపరుస్తాడు. ఇష్టం లేకుండా దేవుని పని చేస్తే ఎంత మాత్రం ఆయన అంగీకరించడు. ఇష్టం లేకపోతే ఆయనకు అసలు నచ్చదు. తమకు తాముగానే రావాలి దేవుని యొద్దకి. తమకు తాముగా వస్తేనే దేవుని కార్యాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. తమకు తాము రాకుండా ఎవరో చెప్పారని వస్తే ఎంత మాత్రం వాళ్ళు పని చేయడానికి ఇష్టపడరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరుచుకుందును. ఇక్కడ పౌలు గారిని ఎవరైనా పిలిచారా? రండి రా అని. ఏం చేశారు? ఆయన తనకు తానుగా ఏం చేశాడు? ఆత్మల భారం కలిగి బహు సంతోషంగా తన్ను వ్యయపరుచుకున్నాడు. తనకున్నదాన్ని కూడా వ్యయపరిచాడు. ఇక్కడ ఎవరో చెప్పడం వల్ల ఎవరో రమ్మంటం వల్ల ఇక్కడ చేయలేదు. ఆయన తనకు తానుగా ఆత్మల భారం కలిగి ఏం చేశాడు? సంతోషంగా బహు సంతోషంగా తనకున్నది సమర్పించుకున్నాడు. తన్ను తాను కూడా వ్యయపరుచుకున్నాడు. ఆత్మల కొరకు ఏం చేస్తున్నారు ఇక్కడ? మనం ఏం చేస్తున్నాం? మనకున్నదాన్ని సంతోషంగా పెట్టగలుగుతున్నావా? మనల్ని మనం వ్యయపరుచుకుంటున్నావా? దేవుని నమ్ముకున్నాము, దేవుడి గురించి వస్తున్నాము అంటే నిత్య జీవాన్ని నాకు కావాలి అంటే మనం ఏం చేయాలి? మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. మన ప్రాణాన్ని పెట్టాలంటే ఏం చేయాలి? మొదటగా మనల్ని మనం సమర్పించుకోవాలి. మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు ఏం చేస్తాం? సాటి సహోదరుల యెడల ప్రేమ కలిగి
వారిని కూడా రాజ్యంలో కట్టడానికి సంతోషంగా ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే మనకి మనల్ని మనం సమర్పించుకోలేదో అది మనకి బాధ్యతగా ఉండదు. ఎవరు చెప్పినా అది బరువుగానే ఉంటుంది. మనకు మనంగా తీసుకున్నప్పుడు మాత్రమే అది ఏం చేస్తుంది, బాధ్యత ఉంటుంది. దేవుడు అలాంటి వారినే కోరుకుంటున్నాడు. మీకు మీరుగా ఎప్పుడైతే సమర్పించుకుంటారో అప్పుడు మిమ్మల్ని నేను పవిత్రపరుస్తాను, అప్పుడు మిమ్మల్ని నేను సొత్తుగా అంగీకరిస్తాను అన్నాడు. అలా పౌలు గారు ఏం చేశారు, తన్ను తాను సమర్పించుకున్నారు, వేయిపరుచుకున్నారు, తనకున్న దాన్ని కూడా పెంటగా ఎంచుకున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏ విధము చేతనైనా నేను మృతుల పునరుద్ధానం పొందాలి. యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్తున్నారు, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు, తిరిగి లేపుతానంటున్నారు. దాని నిమిత్తం పౌలు గారు ఏం చేస్తున్నారు, ఏ విధం చేతనైనా నాకు అది కావాలి, దాని నిమిత్తం నేను ఏం చేస్తాను, సమస్తాన్ని నేను పెంటకేయించుకుంటాను. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనే. ఆయన శ్రమలలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో వాళ్ళకి ఏమొస్తుంది, మహిమ వస్తుంది. ఆయన పునరుద్ధానం బలం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో నేను పాలివాడినొకటికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు ఆయన. ఎవరైతే సిద్ధంగా ఉంటారో, ఎవరైతే శ్రమలు పడడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరైతే ఆ పునరుద్ధానం పొందుకోవడానికి సిద్ధమవుతారో వారు ఏం చేస్తారు, తమని తాము అప్పగించేసుకుంటారు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన నిమిత్తం మనల్ని సొత్తుగా చేసుకోవడానికి ఎలాగైతే తన్ను తాను ఎలాగైతే మనకు సమర్పించుకున్నారో అలా మనం కూడా ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన మనకేం చేస్తున్నారు, నిత్య జీవాన్ని ఇస్తున్నారు, పునరుద్ధానాన్ని ఇస్తున్నారు. ఆయన రెండో రాకడలో మనల్ని తిరిగి లేపుతానంటున్నారు. ఆ లేపబడాలి అంటే మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలి. తమకు తామే, ఇందులో ఎవరి బలవంతం కానీ ఎవరి ప్రోత్సాహం కానీ ఉండదు. ఎవరైతే నిత్య జీవం కావాలనుకుంటారో, ఎవరైతే ఆయన మహిమలో పాలు పంపులు పొందాలనుకుంటారో వారికి తమకు తాముగా సమర్పించుకునే మనసు కావాలంటున్నారు. ఎవరైతే వినయ మనసుకులై తగ్గించుకుని ఆయన ఎంత మనసు ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునేవాళ్ళం. సత్క్రియలను ఎలా చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఎలా పడితే అలాగా చేసేయకూడదు. ఏదో చేసేసాం కదా, దేవుని పనే కదా చేసేసాం, అయిపోయింది అన్నట్టు మీరు చెయ్యొద్దు. అది చేయటం వల్ల ఏమైపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ఫలులు కాకుండా నిమిత్తం ఏం చేయాలి, మనం అవసరమును బట్టి సమయోచితముగా ప్రవర్తించాలి. సమయోచితమైన జ్ఞానాన్ని ఎవరిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినప్పుడు సమయోచితముగా ఏ పని చేయాలి, ఏం చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది మనకి వెనకుండి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తారు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే, మనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతుంది, అది నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ఫలులు కాకుండా ఫలం లేకుండా అయిపోతుంది చేసింది. మీరు ఎంత చేసినా ఎన్ని చేసినా సమయోచితముగా ఆలోచించుకోకుండా ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదనే ఆలోచన లేకపోతే ఏమవుతుంది, అది నిష్ఫలమైపోతుంది. మీరు శ్రద్ధగా చేయాలి. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోమంటున్నాడు. ముందు ఆయన పాదాల యొద్ద కూర్చుని మనం ముందు ఏం చేయాలి, నేర్చుకోవాలి. వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆయన పాదాల యొద్ద కూర్చొని నేర్చుకుంటే ఆయన మనకి ఆత్మ సహాయంతో నేర్పుతారు. నేర్చుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతే, ఎప్పుడు చేయాలో ఎప్పుడు చేయకూడదో మనం దాని యందు మనసు ఉంచకపోతే చేసిన పని నిష్ప్రయోజనం అయిపోతుంది, దానివల్ల ఫలం ఉండదు. కాబట్టి ఏం చేయాలి, మనం నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరం బట్టి, ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో మనం గ్రహింపు శక్తి ఉండాలి. మనకి ఆత్మ సహాయంతో మనం వెళ్ళినప్పుడు అది గ్రహింపు ఉంటుంది. అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలి. నేర్చుకుని మాత్రమే మనం ఎక్కడికైనా
వెళ్ళాలి. ఆయన పాదాల యొద్ద మొదట మనం కూర్చోవాలి. కూర్చోకుండా మనకి ఏది రాదు. ఒక చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా స్కూల్కి వెళ్ళకుండా నేర్చుకోకుండా ఏది రాదు. మరి ఈ లోక సంబంధమైన విద్య రాకపోయినప్పుడు దేవుని సంబంధమైన విద్య ఎలాగొస్తుంది మనకి? ఆయన యొద్ద కూర్చున్నప్పుడు మాత్రమే మనకి ఇది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి మన అవసరాన్ని బట్టి సమయోచితంగా ఆ సత్క్రియలు శ్రద్ధగా చేయాలంటే ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదో మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి దాన్ని తెలియజేస్తారు, జ్ఞాపకం చేస్తారు. లేదు అంటే మనం ఎంత పని చేసినా అది ఏమైపోతుంది? నిష్ఫలమైపోతుంది, ఫలం లేకుండా అయిపోతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు మీరు సమయోచితముగా ఆలోచించి ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదో ఆలోచించి చేసినప్పుడు ఏం చేస్తారు మనుషులు? మనం ఏదైతే సత్క్రియ చేసామో దానివల్ల ఎవరు మహింపరచబడుతున్నారు? దేవుడు మహింపరచబడుతున్నాడు. ఎక్కడ చేసినప్పుడు? వెలుగులో మనం చేసినప్పుడు, మన వెలుగు ప్రకాశించినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహింపరిచి ఆయన యొద్దకు వస్తారు. సత్క్రియలు మీరు జాగ్రత్తగా చేసినప్పుడు, సమయోచితంగా చేసినప్పుడు ఏమవుతుంది? దానివల్ల ఫలం మనకు కలుగుతుంది. సమయోచితంగా ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేస్తే ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది, నిష్ఫలం అయిపోతుంది. దానివల్ల దేవునికి మహిమగా రాదు. మనుషులు దేవుని మహింపరచాలంటే మనం సత్క్రియలను జాగ్రత్తగా చేయాలి, దేవుని యొద్ద నేర్చుకుని చేయాలి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 9. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. మన క్రియలను బట్టి మనం రక్షింపబడలేదు. ఆయన తానే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మనకి కృపను అనుగ్రహించారు. కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేస్తారు? ఆయన కృప మనకు అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడైతే కృపలో బ్రతుకుతున్నాం. తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని ఏం చేశారు? పిలిచారు. ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? రండి, మీ నిమిత్తం నేను విలువైన నా రక్తాన్ని పెట్టాను, దాన్ని ఆశ్రయిస్తే మీరు నిత్య జీవానికి వారసులుగా వస్తారు, రక్షింపబడతారు. నాశనానికి జరుగుతున్న ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. ఆ క్రీస్తు యేసు మరణం ఏం చేశారు? ఆయన నరకానికి పోవాల్సిన మనల్ని ఏం చేశారు? ఆ మరణాన్ని నిరర్ధకం చేసి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశారు. ఏమిచ్చారు దాని ద్వారా? మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చారు. దేని వలన తెచ్చారు? ఆయన సువార్త మన అందరికీ ప్రకటింపజేసి దాని ద్వారా మనకు జీవాన్ని అక్షయతని ఇచ్చారు. సువార్త ప్రకటింపబడడం ద్వారా ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి జీవము అక్షయత వస్తుంది. అక్షయమైన శరీరాన్ని మనం ధరించుకున్నప్పుడు పరలోకానికి మనం అర్హులం అవుతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసాం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం అక్కడ చదువుకున్నాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును, సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ఆయన ఎవరి ప్రతిఫలం వారికి దయచేస్తాడు. ఎప్పుడు ఆయన మనల్ని రక్షింపగల సమర్థుడు. ఆయన రక్తం ద్వారా మనం
నిత్య జీవానికి వెళ్తాము, రక్షింపబడతాము అని ఎవరైతే నమ్ముతారో, ఆ నమ్మి సత్క్రియలు అందు ఎవరైతే ఆసక్తి కలిగి తమకు తామే ఎవరైతే వచ్చి ఆయన క్రియలు చేస్తారో, దేవుని పేరట ఏ పని అయితే చేస్తారో అది కూడా ఎలా చేయాలి? శ్రద్ధగా, సమయాన్ని బట్టి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని దాన్ని చూసుకుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఉండి ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేసినప్పుడు మనకు దానివల్ల ఫలం లభిస్తుంది. దాని ద్వారా మనకి నిత్యజీవం దొరుకుతుంది. మనకు అక్కడ ఏమవుతుంది? ఘనత, మహిమ. ఎవరైతే శ్రమ పడతారో ఆయన నిమిత్తం వాళ్ళకి మహిమ వస్తుంది. ఎవరైతే ఆయన మహిమపరుస్తారో, ఎవరైతే ఆయన ఘనపరుస్తే వారికి ఘనత కలుగుతుంది. అక్షయత దేని ద్వారా కలుగుతుంది? ఆయన రక్తం ద్వారా మనకి నిత్య జీవమును అక్షయత కలుగుతుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే మనల్ని రక్షింపగల సమర్థుడు అని ఎవరైతే నమ్ముతారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారికి ఆయన ఏం చేస్తున్నారు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. వారికి మాత్రమే అక్షయమైన శరీరాన్ని ఇస్తున్నారు. నిత్యజీవం వెళ్ళాలంటే మహిమా శరీరం మనకి కావాలి. ఆ మహిమా శరీరం కావాలి అంటే ఆయన రెండవ రాకడ నిమిత్తం మనం నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఎవరైతే ఆయన వస్తాడో రెండవ రాకడలో అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే నిరీక్షణ కలిగి బ్రతుకుతారో రక్షణలోకి వచ్చి వారికి మాత్రమే మహిమ గల శరీరము ఆయన రెండవ రాకడలో ఇవ్వబడుతుంది. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని తండ్రి వద్దకు తీసుకెళ్తారు. లేదంటే కాలం ఏమవుతుంది? చీకటి కలిగి కమ్ముకుంటూ ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఆయన చీకటి చేయక మునిపే, మీ కాలు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచూ ఉండగా, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. దాన్ని గాఢాంధకారం చేయక మునిపే మీ దేవుడైన యెహోవాను మీరు మహిమ గలవాడని ఆయన మహింపరచాలి. చీకటి కమ్మక ముందే, అంతం రాకముందే మనం ఏం చేయాలి? దేవుని ఉగ్రత రాకముందే మనం జాగ్రత్త పడిపోవాలి. దేవుడు ముందుగానే మనని ఉన్నతమైన తన పిలుపుని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. సువార్త వల్ల మనకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఈ సువార్త వల్ల ప్రతి ఒక్కరికి ఏమవుతుంది? వెళ్తుంది. మీరు యేసుక్రీస్తు వారిని ఆశ్రయించండి, ఉగ్రత రాబోతుంది. ఈ ఉగ్రత నుంచి తప్పింపబడాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాము. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఏం చేసినా, ఎంత కష్టపడినా దానివల్ల ప్రయోజనం ఉండదు. మీకు మీరుగా ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన తన రక్తంలో మనల్ని పవిత్రులుగా చేసుకుని తన సొత్తుగా మనల్ని దాచుకుంటాడు. మనం దాచబడాలి అంటే ఈ లోకంలో మనం కొంత సొమ్ము ఏం చేసుకుంటాం? దాచుకుంటాం, ఉపయోగపడుద్దని. ఏ రోగం వచ్చినా, ఏదైనా పని వచ్చినా మనకి ఉపయోగపడద్దని ఏం చేస్తాం? దాచుకుంటాం. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? ఆయన గురించి బ్రతుకున్న వాళ్ళని దాచుకుని నిత్య జీవాన్ని ఇవ్వడానికి భద్రం చేసుకుంటున్నారు. అలా మనల్ని భద్రం చేయాలి అంటే మనం ఏం చేయాలి? మనకు మనమే ఆయనకి సమర్పించుకుని ఆయన చెప్పిన పని మనం శ్రద్ధగా, ఆసక్తితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఉండి సమయోచితముగా మనం పని చేయాలి. మనకు నచ్చినట్టు మన ఇష్టానుసారంగా పనిచేస్తే దానివల్ల ఫలం ఉండదు. దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పిన రీతిలో చేసినప్పుడు దానివల్ల మనకి ఫలం దొరుకుతుంది. నిత్యజీవం కావాలంటే ఆయన ఏ అయితే రూల్స్ ఇచ్చాడో, ఏ రూల్ పెట్టాడో దాని ప్రకారం బ్రతికితేనే మనకి అక్షయత జీవము మనకి లభిస్తుంది. మనకు నచ్చినట్టు వెళ్తే ఈ లోక సంబంధమైన దొరుకుతుంది. దేవుడు చెప్పినట్టు వెళ్తే దేవుడిచ్చేది దొరుకుతుంది. కాబట్టి ఎంచుకోవాల్సింది మనమే. దేన్ని ఆశ్రయిస్తున్నాం? మనకు నచ్చిన దాన్ని చేయడానికి వెళ్తున్నామా? దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి మనకు మనముగా వెళ్ళాలి. మళ్ళీ దేవుడు చెప్పేశాడు కదా అని గుడ్డుగా ఫాలో అవ్వమంటలేదు. మీరు వెతకండి ముందు, ఏది సరైంది, ఏది సరికాదు, అది కరెక్టా కాదా, వాక్యానుసారంగా ఉందా, అది జరుగుతుందా లేదని ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని యందు మనం నమ్మకం ఉంచామా లేదా? అది విశ్వాసం ఉంచితేనే అది మనకి కనపడుతుంది. విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షింపబడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తమకు తాముగా వెతకాలి. వెతికినప్పుడు మాత్రమే అది దొరుకుతుంది. వెండిని, బంగారాన్ని వెతికినట్టు దాన్ని వెతకాలి. వెతకపోతే మనకి ఈ లోకంలోనే దొరకదు. మరి అలాంటిది నిత్య జీవం కావాలంటే
మనకు మనమే సమర్పించుకోవాలి దేవునికి. సమర్పించుకున్న తర్వాత ఆయన పాదాల యొద్ద కూర్చుని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మనకి ఆయన గ్రహింపు శక్తి ఇస్తాడు. లేదు ఈ లోకం కావాలి, రెండూ కావాలంటే రెండిట్లో మనకి దొరకదు. మీరు వెచ్చగానైనాను చల్లగానైనా ఉండండి, నువ్వెచ్చగా ఉండొద్దు. ఉంటే మిమ్మల్ని ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మనకి నిత్యజీవం కావాలంటే ఆయన చెప్పిన రీతిలో మనం బ్రతికితే మనకి పునరుద్ధానం ఉంది. ఏ విధము చేతనైనా నాకు పునరుద్ధానం కావాలని పౌలు గారు ఏం చేశారు? తనకున్నదాన్ని వేయిపరుచుకున్నారు, తన్ను తాను కూడా వేయిపరుచుకున్నారు. అలా ఇష్టపడినప్పుడు మాత్రమే మనకి నిత్యజీవం వస్తుంది. నేను కష్టపడను, నాకున్నదాన్ని నేను పోనివ్వను, దీన్ని ఎక్కడదక్కడ అలా ఉండాలి, నాకు నిత్యజీవం కావాలంటే రాదు. ఈ ఆస్తి మనకు కూడా రాదు, ఈ శరీరం మనకు కూడా రాదు. దీన్ని వేయిపరిచినప్పుడు మాత్రమే మనకి నిత్యజీవాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. పౌలు గారు ఎలాగైతే మాదిరిగా మనకు చూపెళ్ళారో యేసుప్రభువు వారు ముందు ఆయన మాదిరిగా చూపారు, తన్ను తానుగా మనకి సమర్పించుకున్నారు. అలాగే పౌలు గారు కూడా తన్ను తాను ఆత్మలుగా భారం కలిగి ఆయన ఏం చేశారు? సంతోషంగా, బహు సంతోషంగా వేయిపరుచుకున్నారు తనకున్నది. మరి ఆయనకు తెలియదా? ఆయన చాలా జ్ఞానవంతుడు, జ్ఞానము గలవాడు. అలాంటి పౌలు గారు ఏం చేశారు? తనకున్న దాన్ని పెంటగించుకుని తన్ను తాను వేయిపరుచుకుని ఏం చేశారు? నిత్యజీవం గురించి పాటుపడ్డారు. అనేక ఆత్మల్ని రక్షించి ఏం చేశారు? దేవునికి అప్పగించారు. అలాంటి సంతోషం మనం కూడా పొందాలని, పునరుద్ధానం మనం కూడా పొందుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ సువార్త మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాన్ని నమ్మి మనకు నిత్యజీవం వస్తుందని నమ్మి మనం అనేకులకి మనం తెలియజేస్తున్నాం. మనం కూడా సంతోషంగా తెలియజేస్తున్నాం. సంతోషంతో మనం ఏం చేస్తాం? మేము పొందుకున్నాం, మీరు కూడా పొందుకోండి అని ఎప్పుడైతే సువార్త మనం తెలియజేస్తున్నామో దాని ద్వారా మనకేమొస్తుంది? నిత్యజీవం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం కడగబడితే మన పాపాలు నివారణ అవుతాయి, రక్షింపబడతాము. ఆయన మాత్రమే మనల్ని రక్షింపాల సమర్థుడు. ఆయన ద్వారానే నిత్యజీవం మనకు ఉంది అని మనం ఆయన ఆశ్రయించి ఎప్పుడైతే మనం విశ్వసించి ఆయన వద్దకు వెళ్తామో అప్పుడు మనకి నిత్యజీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే ఈ సువార్తను మనం అనేకులకు తెలియజేసినప్పుడు అనేకులు రక్షింపబడుతున్నారు. కాబట్టి ఆయన యందే జీవం ఉంది, ఆయన మాత్రమే మనల్ని రక్షింపగలడు అని మనం నమ్మాలి. ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా మనం పాటుపడితే మనకేమీ దొరకదు. డబ్బు అయితే దొరుకుతుంది, ఈ లోక సంబంధమైన కీర్తి, డబ్బు, పదవులు ఇవన్నీ దొరుకుతాయి. వీటి వల్ల మనకి నిత్యజీవం రాదు. ముందు మనకి ఆత్మ ఉంది, ఈ ఆత్మను రక్షించుకోవాలనే ముందు మనకి ఒక ఆలోచన ఉండాలి, గ్రహింపు ఉండాలి. ఆత్మ గురించి ఆలోచన లేనప్పుడు నిత్యజీవం గురించి ఆలోచన మనకి ఉండదు. ముందుగా మనకి మనమేంటి, మన శరీరం ఏంటి, మనకి ఏంటి, ఆత్మ ఉందా, దేంతో మనం ముందుకు కొనసాగుతున్నాం, దేనివల్ల మనకి ఏ శక్తితో వెళ్తున్నాం అని మనం ఆలోచించుకున్నప్పుడు నిత్యజీవాన్ని గురించి ఆలోచించే ఆలోచన మనకి వస్తుంది. అసలు ఆత్మే లేదనుకున్నప్పుడు నిత్యజీవం గురించి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి మొదటిగా మనం వెతకాలి దేవుణ్ణి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు, ఎలా బ్రతికితే మనకు నిత్యజీవం వస్తుంది. దేవుని గురించి బ్రతకకపోయినా బ్రతికినా సత్క్రియలు ఎవరైతే ఆసక్తితో చేస్తారో దేవుడు మనకు నిత్యజీవాన్ని ఇస్తాడో వారిని వెతికినప్పుడు ఆ దేవుడు మనకి నిత్యజీవాన్ని ఇస్తాడని ఆ సత్క్రియలు జాగ్రత్తగా చేసి ముందు కొనసాగుతున్నప్పుడు మనకి నిత్యజీవం వస్తుంది. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికేసి ఈ లోక సంబంధమైన వాటిలో బ్రతికితే మనం చనిపోయిన తర్వాత నాశనానికి వెళ్ళిపోతాం. దేవుడు ఏమన్నారు? జీవ మార్గమును మరణ మార్గమును మన ముందు పెట్టి మీరు జీవానికి రావాలంటే ఇది చేయాలి, జీవం వద్దు అనుకుంటే మీరు ఏం చేయకపోయినా నాశనానికి వెళ్ళిపోతారు, ఉగ్రత వస్తుంది. ఉగ్రత నుంచి తప్పింపబడాలి అంటే ఉగ్రత నుంచి ముందు మనకి ఉగ్రత వస్తుందనే ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది. అయ్యో ఆయన వచ్చేస్తాడు, ఆయన వచ్చిన రోజున ఉగ్రత వస్తుంది, ఉగ్రత పాలైపోతాము అనే ఆలోచన ఉంటే దేవుని గురించి బ్రతకాలనే ఆలోచన మనకుంటుంది. అసలు ఉగ్రత గురించి తెలియకపోతే దేని గురించి బ్రతుకుదాం అన్నది కూడా మనకి తెలియకుండా బ్రతికి వెళ్ళిపోతాం.
కాబట్టి దేవుడు ఏమన్నాడు, ఈ సువార్తను మన దగ్గరికి ఎలా తెచ్చాడు? ప్రేమతో మన యొద్దకు తెచ్చారు. మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయండి సువార్తను ఎందుకు చెప్తున్నారు? ఉగ్రత పాలైపోతారు, వారు తెలియకుండా నాశనానికి పోతున్నారు. అనేక ఆత్మలు ఏమైపోతున్నాయి? నాశనానికి వెళ్ళిపోతున్నాయి. ఆత్మలు నాశనానికి వెళ్ళకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మన సాటి సహోదరులను ప్రేమించి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ వస్తుంది, ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, ఉగ్రత పాలైపోకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలి అని మనం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. దేవుడి కోరిక ఏంటి? ప్రతి ఒక్కరికి సువార్త తెలియాలి. ఎవరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? త్వరగా ప్రకటించాలి. ఈ ప్రకటించే క్రమంలో ఏమవుతుంది? మనకి శ్రమలు వస్తాయి. శ్రమల ద్వారా మనకి అనుభవ జ్ఞానం పెరుగుతుంది. దేవుని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఆయన యొక్క ప్రేమ మనకు తెలుస్తుంది. ఎందుకు రమ్మంటున్నాడు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు వెతకాలి. వెతికినప్పుడు మాత్రమే మనకి ఆయన యొక్క ప్రేమ అర్థం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఆ విధంగా పౌలు గారు ఎలాగైతే తను తాను సమర్పించుకొని దేవునికి వేయిపరుచుకొని తనకున్నదాన్ని ఎలాగైతే మనకు ముందు మాదిరిగా పెట్టి వెళ్ళారో, మనం కూడా ఈ లోక సంబంధమైన దాని గురించి మనం పాటుపడకుండా, అలాగని దేవుడు ఏం పాటుపడొద్దని లేదు. ప్రతి ఒక్కరూ మీ కుటుంబాల నిమిత్తం, మీ ఖర్చుల నిమిత్తం కష్టపడి బ్రతకండి. దాంతోపాటు సువార్తను కూడా అనేకులకు ప్రకటించండి. ఇక్కడ సమర్పించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. విశ్వాసులకి కష్టపడి పనిచేయటం ఉంటుంది. సువార్థకులకి, బోధకులకి వీళ్ళు ఏం చేస్తారు? తమను తాము వేయిపరిచేసుకుంటారు తమకున్న దాన్ని. కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఎవరి పరిమాణం చొప్పున వారికి అనుగ్రహింపబడింది. కాబట్టి అందరికీ ఒకలాగా ఉండదు. అందరూ చేయవలసింది దేవుని వాక్యాన్ని ప్రకటించడం అయితే అందరికీ ఉంది. పని అయితే వారి వారి పరిమాణం చొప్పున వాళ్ళు ఎలాగైతే దేవునికి సమర్పించుకున్నారో దాని ప్రకారం పని ఉంటుంది. విశ్వాస పరిమాణం చొప్పున మనం ముందుకు వెళ్ళాలి. అందరికీ ఒకలాగా ఉండదు. కాబట్టి మనం దాన్ని కూడా గ్రహించుకోవాలి. కాబట్టి ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు గ్రహించుకోండి. మొదట మీరు వెతకండి. మొదట మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, ధ్యానించాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే అప్పుడు మనకి అర్థమవుతుంది. ఊరికనే మనం ఏది చదవకుండా చెప్పేస్తే అర్థమయ్యేది కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుదినము ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ధ్యానించి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని ప్రార్థించినప్పుడు ప్రతి విషయాన్ని మనకి గ్రహింపులోనికి తెస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి, సత్క్రియల మీద ఆసక్తి ఉండాలి, నిత్యజీవం మనకి కావాలనే కోరిక ఉండాలి. ఈ లోకంలో ఏదైనా సంపాదించాలంటే ఆశ ఉంటేనే మనం చెయ్యగలం. అలాగే నిత్యజీవం కావాలని ఆశ ఉంటే మనం దాని నిమిత్తం పాటుపడతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సహోదరులకు తెలియజేయాలి, ఇది ఉగ్రత రాబోతుంది, ఉగ్రత పాలు అయిపోవద్దు, ప్రతి ఒక్కరూ రక్షింపబడండి, ఆయన యొద్దకు వస్తే ఆయన రక్షిస్తాడు అని ఎప్పుడైతే మనం ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తామో అప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది దేవుని యొక్క ఆ జ్ఞానం, దేవుని యొక్క ప్రేమ. మనం తెలియజేయనంత వరకు వారికి తెలియదు. ఉగ్రత అనేది ఏంటో తెలియదు, ఆయన రాకడ ఏంటో తెలియదు, ఎందుకు బ్రతకమంటున్నారో కూడా తెలియదు. లోకంలో పుడుతున్నారు, చనిపోతున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళ పిల్లల గురించి ఆస్తులు సమకూర్చి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. ఎందుకు పుడుతున్నామో ఎందుకు చనిపోతున్నామో కనీసం తెలియకుండా వెళ్ళిపోతుంటున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు నరకంలో పడిపోయి కాలిపోతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నరకంలోకి వెళ్ళి కాలిపోకుండా వారిని ప్రేమించి చెప్పండి అని క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా మనకి ఆయన తెలియజేశాడు. తెలియజేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని ప్రేమించి సమాజంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. తెలియజేసే క్రమంలో మనకి హింసలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఊరికనే పోగొట్టుకోరు కదా ప్రాణం. ఈ ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల మనకు ఏదైనా వస్తుందా అంటే దానివల్ల ఏది కలిసి వచ్చేది ఉండదు. కంటికి కనిపించేది ఏదీ ఉండదు. అనేక మంది మన ముందు భక్తులు తమ ప్రాణాలు ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారంటే అది కంటికి కనిపించేది కాదు, అది ఆత్మ సంబంధమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధంగా ఆలోచించినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. లేదంటే అది ఒక వెర్రితనంగా మనుషులకు అర్థం కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రేమించి ఆత్మానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం చేసిన సత్క్రియల వల్ల
ప్రజలు దేవుణ్ణి కొనియాడతారు, ప్రజలు దేవుణ్ణి మహింపరుస్తారు. ఇది కంటికి కనిపించకపోయినా మనం చేసే పనుల వల్ల ప్రజలకు అర్థమవుతుంది, దేవుని మహింపరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వైపు వచ్చే ఏ అయితే ఉన్నాయో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం బ్రతకకుండా మీరు నమ్మేసుకోండి అంటే వాళ్ళకి అర్థం కాదు. ప్రతి ఒక్కరు చూస్తేనే నమ్ముతారు. ఇక్కడ ఏది కంటికి ఏది మాకు కనపడడం లేదు కదా అంటారు. ఇది కంటికి కనిపించేది కాదు కాబట్టి మనం చూసి నమ్మినవాడి కన్నా చూడక నమ్మినవారు మరిధన్యులని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి ఏదైతే మనం చెబుతున్నామో దాన్ని పూర్ణంగా విశ్వసించి పూర్తి నమ్మకంతో మనం చేసినప్పుడు మాత్రమే ఎదుటివారు నమ్ముతారు. మనం అనుమానంతో చేస్తే ఎదుటివారు కూడా నమ్మరు. అది మనకే అనుమానం ఉంది, అప్పుడు ఎదుటివారికి ఏం చెప్పగలం? ఉందో లేదో కూడా తెలియదు అన్నప్పుడు మనం ఏం చెప్తాం? వాళ్ళకి చెప్పలేం. కాబట్టి పూర్ణంగా ముందు మనం విశ్వసించాలి. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు ఇది. ఏంటది? విశ్వాసం. విశ్వసించినప్పుడు మాత్రమే ఆయన పూర్ణంగా మనం ప్రకటించగలం. పునరుద్ధానం ఉంది, ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, ఉగ్రత రాబోతుంది, ఉగ్రని తప్పించుకోండి అని మనం ప్రకటించడానికి ముందుకు వెళ్తాం. కాబట్టి మనం పూర్తి విశ్వాసంతో పూర్ణంగా మనం దేవుని నమ్మి ఆయన ఎంత విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం అనేకులు రక్షింపవచ్చు. మనకు ధైర్యం లేకుండా, మనకు విశ్వాసం లేకుండా మనం ముందుకు వెళ్తే ఎంత మాత్రం ఎవరిని రక్షించలేం, మనల్ని మనం కూడా రక్షించుకోలేం. కాబట్టి మనకు విశ్వాసం ఉండాలి. కాబట్టి విన్న వాక్యం ఆ విధంగా ఉందో లేదని మీకు మీరు పరీక్షించుకోండి, మీరు ధ్యానించండి. వాక్యం చెప్పినట్టు వాక్యంలో ఉందో, బైబిల్లో ఉందో లేదో మొదట ఏం చేయాలి? మనం పరిశీలించాలి. ఎవరెన్ని చెప్పినా మొదట మనం ఏం చేయాలి? పరిశీలించాలి. ఎవరైనా ఈ లోకంలో 1000 రూపాయలు ఇస్తే మనం దాన్ని 2 సార్లు లెక్క పెడతాం, ఉన్నాయో లేదో అని. మరి అలాంటిది మన నిత్య జీవం గురించి మనం పాటుపడేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? పరిశీలించాలి, గ్రహించాలి, అది అలాగ ఉందో కాదో. కాబట్టి మనం పరీక్షించుకుని ఆ విధంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రేమతో ఈ మాటలు చెప్పి ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన సత్క్రియలు మేము శ్రద్ధగా చేయటకు తండ్రి, మీ అందు మేము ఆసక్తి కలిగి ఉండడానికి కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. నాయన మహిమను, ఘనతను, అక్షయతను తండ్రి మేము వెతికితే తండ్రి మాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నారు నాయన. తండ్రి పూర్ణ ధైర్యంతో, పూర్ణ ఆత్మతో తండ్రి, పూర్ణ విశ్వాసంతో తండ్రి మీ అందు నమ్మకం ఉంచి మీ ముందు కొనసాగడానికి మాకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని దయచేయండి. మాకున్న బలహీనతలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. ఆయన మీరు నమ్మకం ఇవ్వకపోతే, మీరు మాకు విశ్వాసం ఇవ్వకపోతే తండ్రి మేము అంత మాత్రము మీ ముందు కొనసాగలేము నాయన. తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీకు కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనా మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.